కాకరకాయని ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా కొంచెం స్పెషల్గా, అస్సలు చేదు లేకుండా చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో ఆయిల్ తక్కువతో చక్కగా చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మహిమ, మాస్ గార్డెన్ వరల్డ్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. ముందుగా మనము కాకరకాయల్ని పైన పొట్టు తీసేసుకుని మూతులు తీసేసుకుని సన్నగా ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాము. ఆ తర్వాత ఈ కొబ్బరి మీద పొట్టు కూడా తీసేసుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని సరిపడినంత ఆయిల్, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసేసుకుని చక్కగా మంచి అరోమా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. కాకరకాయల గింజలు కంపల్సరీ తీసేసుకోండి. అలా తీసేసుకుంటే మనకి ఉడకడానికి ఈజీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా పంటి కింద చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇప్పుడు మనము కొబ్బరి కూడా మిక్సీ జార్లో వేసుకుని అట్లా పెట్టుకున్నాం. పక్కకి పెట్టుకున్న తర్వాత రుచికి సరిపడిన ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గ పెట్టుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, సరిపడినంత కారం, నేనైతే 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్నర వరకు కారం యాడ్ చేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత చక్కగా 2 నిమిషాల పాటు దీన్ని కూడా ఫ్రై చేసేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా దీనిలో యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇది కూడా చక్కగా ఉప్పు, కారం, పసుపు, ఆ కొబ్బరి కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకుని సర్వ్ చేసుకున్నారంటే ఎమీగా చేదు లేకుండా ఎప్పుడు చేసుకునే రొటీన్ లాగా కాకుండా నూనె తక్కువగా స్పెషల్గా మనకి కాకరకాయ కొబ్బరి రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.